నిర్వహిస్తే ఒక ఇబ్బంది, నిర్వహించకపోతే మరో ఇబ్బంది. నీటిపై ఎటూ తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతున్నాయి తెలుగు రాష్ట్రాలు. అందుకే ఒక ఏడాది సడలింపు కావాలంటూ ఉమ్మడిగా సుప్రీం తలుపు తట్టేందుకు నిర్ణయించాయి. ఇప్పటికే పలు విజ్ఞప్తులను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం తెలుగు రాష్ట్రాల విషయంలో ఎలా స్పందిస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది. సిబిఎస్ఈ సిలబస్, ఇంగ్లీష్ లేదా హిందీలోనే ఎగ్జామ్, రిజర్వేషన్ల ఇబ్బంది, నీట్ పరీక్షను నిర్వహిస్తే తెలుగు రాష్ట్రాల్లో తలెత్తే సమస్యలివి. అందుకే నీటి గండం నుంచి గట్టెక్కేందుకు రెండు రాష్ట్రాలు తర్జనభర్జన పడుతున్నాయి. విడివిడిగా పోరాడటం కంటే ఉమ్మడిగా ఫైట్ చేస్తేనే లాభం ఉంటుందన్న అభిప్రాయానికి వచ్చేశాయి. ఏడాది పాటు నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలనే ఆలోచన చేస్తున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఏపీ వైద్య ఆరోగ్య మంత్రి కామినేనితో మాట్లాడారు. న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఏపీలో ఇప్పటికే ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యింది. తెలంగాణలోనూ త్వరలోనే నిర్వహించనున్నారు. ఈ పరిస్థితుల్లో నీట్ నిర్వహిస్తే తలెత్తే ఇబ్బందులను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. నీట్ ఎగ్జామ్ను 2 దశల్లో నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆదివారం జరిగిన ఎగ్జామ్ను నీట్ 1గా, జులై 24న నిర్వహించే పరీక్షను నీట్ 2గా వ్యవహరించాలని సూచించింది. అయితే ఈ తీర్పును ఏమాత్రం ఊహించని తెలుగు రాష్ట్రాలు నీట్ నిర్వహణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అటు విద్యార్థులు కూడా పరీక్షకు అప్లై చేసుకోలేదు. అందుకే ఇప్పుడు సుప్రీంలో వేసే రివ్యూ పిటిషన్ పైనే ఇటు అధికారులు అటు విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు. సుప్రీం ఓకే అంటే సరే, లేదంటే జులై 24న జరిగే 2వ దశ నీట్ కోసం స్టూడెంట్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. న్యాయ నిపుణుల సలహా మేరకు మే 3న సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేయాలని తెలుగు రాష్ట్రాలు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇందులో విభజన చట్టంలోని సెక్షన్లను ప్రస్తావించాలని భావిస్తున్నాయి. అటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఆదివారం తొలిదశ నీట్ ఎగ్జామ్ను నిర్వహించారు.